ఒంగోలు పార్లమెంట్ ప్రజలారా, ఒంగోలు పార్లమెంట్లో ఈ విధంగా వైసీపీ నాయకులు చేసే అవినీతిని ఒక్కసారి గుర్తించండి. ఏంటంటే ఒంగోలులో బాలినేని మాజీ మంత్రి ఈయన ఏ విధంగా బంధువుల పేర్లు దందాలు అవినీతి అక్రమాలు చేస్తున్నా ఒకటి తెలియదు. బాలినేని ప్రణీత్ రెడ్డి, అదే విధంగా కుండా భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా ఏ విధంగా చేస్తున్నాడు. బాలినేని ప్రణీత్ రెడ్డి వచ్చి ఇసుక, మట్టి, మద్యం, అదే విధంగా బియ్యం అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటూ వారి నుంచి వాటాలు తీసుకుంటూ ఉన్నాడు. అదే విధంగా కుండా భాస్కర్ రెడ్డి బాలినేని వియంకుడు, ప్రణీత్ రెడ్డి మామ, మొత్తం విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జిల్లాలో అధికారులు పోస్టింగ్స్ ఈయన వద్ద చెల్లింపులు జరుగుతున్నట్లు ఆరోపణలు. ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలంటే పోస్టింగ్లు ఈయన దగ్గర ఇవి ఇచ్చి తీసుకోవాలని. అదేవిధంగా ఈయన అనుచరులు నల్లమల్లి బాలు, అట్ల శంకర్ రెడ్డి, చుండూరు రవిబాబు, బైరెడ్డి అరుణ, అయినాబతిన ఘనశ్యామ్, గంగాడు సుజాత, ఈ విధంగా వీళ్ళందరూ కలిసి నియోజకవర్గాన్ని ఒంగోలు పట్టణంలో కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే భూములు కావచ్చు, గ్రావెల్ కావచ్చు, అదేవిధంగా ఇసుక కావచ్చు, ఈ విధంగా అనేక వ్యాపారాలు చేస్తూ దోచుకు తింటున్నారు. బియ్యం దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ ఒంగోలులో. అదే విధంగా ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ గారు, ఈయన ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో జరిగే ప్రభుత్వ పనులు ఉన్నతాధికారుల దగ్గర నుంచి వాటాలు ముట్టుకుంటున్నాయి. నాడు నేడు పనులు, పాఠశాలకు పెయింట్, వాటర్, ప్యూరిఫైర్లు, విద్యార్థులకు చిక్కీల ద్వారా కాంట్రాక్టర్, విద్యాశాఖ మంత్రిగా వాటాలు తీసుకున్నట్లు ఆరోపణలు. నామినేటెడ్ పోస్టులు ఎంపీపీ, జడ్పీటీసీ కేటాయింపులు, ఎన్నికలు ఏకగ్రీవం చేయడం కోసం భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఈయన అనేక దగ్గర నేతల దగ్గర నుంచి దోచుకు తిన్నాడు. ఇంకొక ఆయన సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు, ఈయనైతే ఇంత అంత అవినీతి కాదు. నియోజకవర్గంలో 4 మండలాల్లో పౌర సరఫరాల బియ్యానికి సంబంధించి నెలకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కమిషన్లు తీసుకున్నాడు. ఏ అభివృద్ధి పనులు ప్రారంభమైనా 5 నుంచి 10% కమిషన్ తీసుకుంటారు. ఎస్ఐలు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, సిఐ వంటి కీలకమైన పోస్టులకు సంబంధించి బదిలీ కావాలంటే 5 లక్షల నుంచి 10 లక్షల లోపల ఇవ్వాల్సి ఉంటుంది. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ గనుల నుంచి నెలవారీ మామూలు అధికంగా తీసుకుంటూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా అనేక విధాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇది ఈయన చేసింది. ఇంకా మార్కాపురం అయితే కుందూరు నాగార్జున రెడ్డి, ఈయనవైతే ఇంత అంత కాదు. మాచర్ల న్యూటన్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవసాయం ఉంది. ఈయన ఏంటంటే వాళ్ళ అనుచరులు ఏ విధంగా దండాలు చేస్తారంటే రామసుబ్బారెడ్డి అనే ఆయన తుర్లపాడు మండల ఎంపీపీ భూలక్ష్మివర్తి ఎమ్మెల్యే అంచు మండలాల్లో అన్ని వ్యవహారాలు చూస్తుంటారు. కొండారెడ్డి ఎమ్మెల్యే అంచుడు కళ్ళజువ్వాలవాడ స్వగ్రామం, భూములు అక్రమాలు సెటిల్మెంట్లు చేస్తారు. ఉడుముల శ్రీనివాసరెడ్డి కోనమిట్ల మండలానికి చెందిన ఈయన మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి మామ. ఇదే విధంగా పొదిలి, కొనకమిట్ల మండలాలు అన్ని తానే వ్యవహరిస్తుంటాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మండలానికి ఇచ్చేసి ఈ విధంగా వాళ్ళు దోచుకు తింటూ ఉన్నారు నియోజకవర్గాన్ని. ఇంకైతే గిద్దలూరులో అయితే ఆనా వెంకట రాంబాబు, ఈయనవైతే ఇంతే అంతా కాదు. గతంలో దూపాడు ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో పలువురు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. గతేడాది ఖమ్మం పట్టణం బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ఎస్ఐ కుర్చీలో కూర్చొని సదరు వ్యక్తిని విడిపించుకొని వచ్చాడంటే అతనితో ఏ విధమైన అనుబంధం ఉందో చూద్దాం. అదే విధంగా కొంతమందితో దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి ఇతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చూస్తే దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్, ఈయనైతే మొత్తం గుత్తేదారుల నుంచి అధికార బదిలీల సమయంలో వారి నుంచి పార్టీ నాయకులకు సంబంధించి పంచాయతీలు భారీ సొమ్ములు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. దర్శి, కురిచేడు మండలాల్లో తాను కొనుగోలు చేసిన భూములు చెంత ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారనే ఆరోపణలు కూడా. దర్శిలో ఓ విలువైన ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేసి సఫలమయ్యాడని కూడా ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కన్నిగిరి బుర్రా మధుసూదన్, ఇతను ఏంటంటే మొత్తం అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం, వెంచర్ల, రియల్ ఎస్టేట్ల నుంచి కమిషన్లు, స్థిరాస్తి వ్యాపారులతో కలిసి అసైన్డ్ భూములు కబ్జా, ప్లాట్లు వేసి వ్యాపారం, ఇసుక, మట్టి అక్రమ తరలింపు, జగనన్న కాలనీలు చదును చేసే పనులు తూతూ మంత్రంగా చేసి కోట్లలో బిల్లులు స్వాహా చేశారు. జగనన్న కాలనీలు ఏర్పాటు విషయంలో రైతుల వద్ద నేరుగా పొలం కొని దాన్ని ప్రభుత్వం చేత అధిక మొత్తానికి కొనుగోలు చేయించి సొమ్ము చేసుకున్నారని విమర్శలు వచ్చాయి. 10 కోట్ల వరకు ఆయనకి ప్రయోజనం దక్కిందని కూడా. నియోజకవర్గంలో గ్రావెల్ రోడ్లు తానే కాంట్రాక్ట్ తీసుకుని తూతూ మంత్రంగా వేసి దోచేస్తున్నారు. నాడు నేడు పనుల కమిషన్లు, అంగన్వాడీ పోస్టుల విషయంలో కూడా కమిషన్లు తీసుకున్నాడు ఈ బుర్రా మధుసూదన్. ఈ విధంగా దోచుకు తింటూ ఉన్నారు మొత్తం ఒంగోలు పార్లమెంటు మొత్తాన్ని. ఈ విధంగా వీళ్ళు మొత్తం ఒంగోలు పార్లమెంట్ దోచుకు తింటున్నారు. ఆలోచించండి ఒంగోలు పార్లమెంటు ప్రజలారా.